Hello students, how are you? I thought you all are fine at your homes. Is it right now? Yes, I know. Okay, what we will discuss in the last class? Yes, we completed one lesson. What is that? Measurement. Is it right now? Yes. I hope you all are learned that lesson. Yes? Okay. Now here is a new lesson. What is that? Light and sound. What? Repeat with me. Light and sound. Okay, look at the picture here. Make Mark the things that give out light with a tick. Mark and mark tick mark, and the and those that do not give out light with a cross mark. ఓకే లైట్ ఇచ్చే థింగ్స్కి టిక్ మార్క్ పెట్టాలి, లైట్ ఇవ్వని థింగ్స్కి క్రాస్ మార్క్ చేయాలన్నమాట. ఫస్ట్ పిక్చర్ ఏంటి? టార్చ్ లైట్. టార్చ్ లైట్ లైట్ ఇస్తుందా ఇవ్వదా? ఇస్తుంది. లెట్స్ వి కీప్ అండ్ టిక్ మార్క్. అండ్ నెక్స్ట్ పిక్చర్ ఇట్ ఈస్ ఎ బుక్. బుక్ లైట్ ఇస్తుందా? నో, వీ హ్యావ్ టు క్రాస్ దేర్. అండ్ నెక్స్ట్ బల్బ్ ఆల్సో గివ్ లైట్. నెక్స్ట్ సీజర్ లైట్ ఇస్తుందా? ఇవ్వదు, సో క్రాస్ మార్క్. అండ్ నెక్స్ట్ సన్, it can give us light. Yes, you can give tick mark on there. Crayons light ఇస్తాయా మనకి? ఇవ్వవు. నెక్స్ట్ క్యాండిల్ లైట్ ఇస్తుంది కదా మనం. ఎస్, కీప్ టిక్ మార్క్ ఆన్ ద క్యాండిల్. ఓకే, నౌ లెట్స్ వి గో టు ద లెసన్. ఎస్, ఓకే, we need light to read, write or do many other things. Let us learn more about light. వీ నీడ్ లైట్. మనకి లైట్ ఎందుకు? మనం ఏ వర్క్ చేయాలన్నా, ఈవెన్ ఏ వర్క్ చేయాలన్నా మనకి లైట్ కావాలి. మనం మన ఐస్ క్లోజ్ చేసుకొని ఏదన్నా వర్క్ చేయమంటే మనం చేయగలమా? నో. మనం బ్లైండ్ ఫోల్డ్ ఆడతాం కదా గేమ్. బ్లైండ్ ఫోల్డ్ గేమ్ ఉంది కదా, మనకి కళ్ళకి కంతలు కట్టి ముట్టుకోండి, వాళ్ళని టచ్ చేయండి, వీళ్ళని టచ్ చేయండి అంటే మనం వెంటనే టచ్ చేయగలమా? అన్నో. అదే మనము బ్లైండ్ ఫోల్డ్ తీసేసి టచ్ చేయమంటే వెంటనే టచ్ చేస్తాం కదా. ఎస్, అంటే లైట్ లేనప్పుడు మనము వి కాంట్ డూ ఎనీ వర్క్. ఇస్ ఇట్ రైట్ నో? ఎస్, లెట్ us learn more about light. Objects that give out light of their own are called luminous objects. ఆబ్జెక్ట్స్ ఏవైతే ఆబ్జెక్ట్స్ మనకి లైట్ ఇస్తాయో ఆబ్జెక్ట్స్, ఆ లైట్ ఇచ్చే ఆబ్జెక్ట్స్ని ల్యూమినియస్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. ఎగ్జాంపుల్స్ ఆర్ క్యాండిల్స్, ల్యాంప్ అండ్ ద సన్. క్యాండిల్ మనకి లైట్ ఇస్తుంది. ల్యాంప్స్ తెలుసు కదా, ల్యాంప్స్, ట్యూబ్ లైట్స్, బల్బ్స్ ఇవన్నీ మనకి లైట్ ఇచ్చేవి కదా. టార్చ్ లైట్స్ ఇవన్నీ మనకి లైట్ ఇచ్చేవి. అండ్ ద సన్ ఆల్సో గివ్ లైట్. మార్నింగ్ టైంలో మనం ఇంట్లో ఎందుకు ట్యూబ్ లైట్ వేసుకోము? సన్ ఇస్తుంది కాబట్టి లైట్. అది నైట్ టైంలో సన్ ఉండరు కదా, సన్ లేనప్పుడు మనం లైట్స్ యూస్ చేస్తాం. అంటే సన్ ఈజ్ ద బిగ్గెస్ట్ లైట్. ఓకే, నెక్స్ట్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ ఆర్ యూజ్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ లైట్. ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ని లైట్ యొక్క సోర్సెస్గా యూజ్ చేసుకుంటాం. ఇప్పుడు సన్ లైట్ కానీ, క్యాండిల్ లైట్ కానీ, లేదా ల్యాంప్స్, ట్యూబ్ లైట్స్, బల్బ్స్, టార్చ్ లైట్స్, వాట్ ఎవర్ ఇట్, ఇవన్నీ ఈ ఆబ్జెక్ట్స్ అన్నిటినీ మనం లైట్ యొక్క సోర్సెస్గా యూజ్ చేసుకుంటాం అనమాట. ద సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్ ఆఫ్ లైట్ ఆన్ ఎర్త్. సన్ అనేది ఒక మెయిన్ సోర్స్. మన ఎర్త్కి లైట్ ఇచ్చే మెయిన్ సోర్స్ ఏంటి? సన్ అనమాట. అంటే సన్ లేకపోతే మనకి లైట్ ఉండదు, అవునా కదా. అప్పుడు మార్నింగ్ నుంచి మనము నైట్ 24 hours మనకి లైట్, మన ఇంట్లో ట్యూబ్ లైట్స్ వెలుగుతూనే ఉండాలి, మనం వెళ్ళే రోడ్లో లైట్లు వెలుగుతూనే ఉండాలి. ఒక్కరోజు సన్ రాకపోతే మనం ఇమాజిన్ చేసుకోలేమన్నమాట. అంత మెయిన్ సోర్స్ మన సన్ అనేది మన ఎర్త్కి. చూసారా? అంతే కదా, సన్ లేకపోతే ట్రీస్ ఏం చేస్తాయి? అవి ఫుడ్ని ప్రిపేర్ చేసుకోగలవా? చేసుకోలేవు, అవునా కదా. సో సన్ ఈజ్ ద మెయిన్ సోర్స్. ఓకే, నెక్స్ట్ objects that do not give out light of other own are called
నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ కొన్ని ఆబ్జెక్ట్స్ లైట్ ఇవ్వవు, ఆ లైట్ ఇవ్వని ఆబ్జెక్ట్స్ని నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. లైట్ ఇవ్వని ఆబ్జెక్ట్స్ని ఏమంటారు లైట్ ఇవ్వని ఆబ్జెక్ట్స్ని ఏమంటారు నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టేబుల్ మనకి లైట్ ఇస్తుందా అంటే నైట్ టైంలో టేబుల్ మనకి లైట్ని ఇస్తుందా? నో. మీ టెక్స్ట్ బుక్ లైట్ని ఇస్తుందా? నో. మన క్లాత్స్ లైట్ని ఇస్తావా? నో. ఇవేమీ ఇవ్వవు కదా. ఇలాంటి లైట్ ఇవ్వని ఆబ్జెక్ట్స్ని ఏమంటారు నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు. వీ కెన్ సీ ఏ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ వెన్ లైట్ ఫాల్ ఆన్ ఇట్. మనం నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ని చూడాలంటే మనకేం కావాలి? లైట్ వచ్చి ఆ ఆబ్జెక్ట్ మీద పడితేనే వీ కెన్ సీ. ఇప్పుడు ఒక డార్క్ రూమ్లో ఒక టేబుల్ ఉంటుంది లేదా ఒక బుక్ ఉంటుంది, డార్క్ ఆ రూమ్లో లైట్ లేదు, మనం ఆ ఆబ్జెక్ట్ని చూడగలమా? అప్పుడు ఆ టేబుల్ని కానీ ఆ బుక్ని కానీ మనం చూడగలమా? నో. వెన్ వి స్విచ్ ఆన్ ద లైట్ వీ కెన్ సీ. ఆ టేబుల్ మీద మనం స్విచ్ ఆన్ చేసిన లైట్ ఆ టేబుల్ మీద పడంగానే మనం చూడగలుగుతాం, అవునా కదా? ఎస్, దీస్ ఆబ్జెక్ట్స్ ఆర్ కాల్డ్ నాన్ ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ బేస్డ్ ఆన్ how much light can pass through them. Objects can be of two kinds. లైట్ పాస్ అయ్యే ఆబ్జెక్ట్స్ 2 టైప్స్ అనమాట. లైట్ వాటి నుంచి పాస్ అయ్యే దాన్ని బట్టి ఆబ్జెక్ట్స్ అనేవి 2 టైప్స్. ఫస్ట్ వన్ ఏంటి చూడండి ఇక్కడ, ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. ఫస్ట్ వన్ ఏంటి? ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్. Object that allows light to pass through them are called transparent objects. కొన్ని ఆబ్జెక్ట్స్ లైక్ ఇప్పుడు మన స్కూల్లో ప్రిన్సిపల్ మేడం క్యాబిన్ ఉంది, క్యాబిన్ లోపల క్యాబిన్ అంటే మా క్యాబిన్ ఎలా దేంతో మేడ్ చేశారు? గ్లాస్తో కదా మేడ్ చేసింది, అవునా కదా? ఎస్, గ్లాస్తోనే కదా. మనము క్యాబిన్లో ఉన్న ప్రిన్సిపల్ మేడంని ఈజీగా ఐడెంటిఫై చేయగలం కదా. ఇజ్ ఇట్ రైట్ నో? అదే స్టాఫ్ రూమ్లో మేడమ్స్ కూర్చొని ఉంటారు కదా, ఆ స్టాఫ్ రూమ్ వాల్స్ దేంతో మేడ్ చేశారు? బ్రిక్స్తో మేడ్ చేశారు. బ్రిక్స్ సిమెంట్ కట్టి వాల్స్ కట్టారనమాట. స్టాఫ్ రూమ్లో కూర్చొని ఉన్న మేడంని మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేం కదా. ఎస్, ఏ ఐటమ్స్ అయితే లైట్ని పాస్ చేయగలవో అంటే లైట్ని వాటి గుండా పాస్ చేయగలవో ఆ ఆబ్జెక్ట్స్ని ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు. ఫర్ examples are objects made up of a transparent material such as glass, water and clear plastic. వాటర్ బాటిల్, ఇప్పుడు వైట్ కలర్ వాటర్ బాటిల్లో మనం వాటర్ పోసుకొని సైడ్ ఇట్లా మన ఐస్ దగ్గర పెట్టుకొని చూస్తే మనకి వాటర్ బాటిల్లో నుంచి అటు సైడ్ ఏముందో మనకు కనపడుతుంది కదా. లేదంటే ఒక స్టీల్ మనకి స్టీల్ వాటర్ బాటిల్స్ వస్తున్నాయి కదా, ఇప్పుడు స్టీల్ వాటర్ బాటిల్లో వాటర్ పోసి మన ఐస్ దగ్గర పెట్టుకొని ఉంటే అవుట్ సైడ్ ఉన్న ఆబ్జెక్ట్ కనపడదు కదా. ఎస్, విచ్ ఐటమ్స్ ఆర్ ట్రాన్స్ఫర్డ్ లైట్ ఆన్ ఇట్. ఏ ఐటమ్స్ అయితే లైట్ని వాటి గుండా ట్రాన్స్ఫర్ చేయగలుగుతాయో ఆ ఐటమ్స్ని ఏమంటారంటే ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. ఓకేనా? ఎగ్జాంపుల్స్ గ్లాస్, వాటర్, క్లియర్ ప్లాస్టిక్. వీ కెన్ సీ త్రూ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్. మనం వాటిని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్గా చూడొచ్చు అనమాట. లైక్ వీటన్నిటి ద్వారా లైట్ పాస్ అవుతుంది. ఇప్పుడు మనకు బస్ విండోస్ కూడా చూడు, విండోలో నుంచి మనం అవుట్ సైడ్ చూడగలమా లేదా? విండో అవుట్ సైడ్ చూడగలం కదా, బయట ఏమవుతుందంతా. ఎస్, ఇలాంటివన్నీ ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారనమాట. నెక్స్ట్, opaque objects. Objects that do not allow light to pass through them are called opaque objects. ఏవైతే ఆబ్జెక్ట్స్ వాటి నుంచి లైట్ పాస్ చేయవో ఆ ఆబ్జెక్ట్స్ని opaque ఆబ్జెక్ట్స్ అంటారు. లైక్ నేను ఇందాక చెప్పాను కదా స్టాఫ్ రూమ్లో వాల్స్ అని. ఎస్, మేడం స్టాఫ్ రూమ్లో కూర్చున్న మేడం దే కాంట్ సీ, చూడలేరు కదా. ఇజ్ ఇట్ రైట్ నో? అలాంటి ఆబ్జెక్ట్స్, ఏ ఆబ్జెక్ట్స్ అయితే మన లైట్ దాని గుండా పాస్ అవ్వదో అలాంటి ఆబ్జెక్ట్స్ని opaque ఆబ్జెక్ట్స్ అంటారు. అర్థమైందా?
అర్థమైందా? ఎగ్జాంపుల్స్ ఆబ్జెక్ట్స్ ఆర్ మేడ్ అప్ ఆఫ్ ఒపిక్ మెటీరియల్స్ సచ్ యాజ్ వుడ్తో చేసినవి, కార్డ్ కార్డ్బోర్డ్ అంటే తెలుసు కదా. ఇప్పుడు లైక్ కార్డ్బోర్డ్స్ అంటే ఇప్పుడు మన నోట్బుక్ పైన మనకి ఒక షీట్ వస్తుంది కదా, గట్టిగా ఉండే షీట్. ఎస్, ఆ షీట్స్ని కార్డ్బోర్డ్స్ అంటారనమాట. అలాంటి కార్డ్బోర్డ్స్. అండ్ నెక్స్ట్ బ్రిక్తో చేసిన ఐటమ్స్, వాల్స్ కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి, వుడ్తో చేసినవి, బ్రిక్తో చేసినవి, ఇలాంటివన్నీ ఒపిక్ ఆబ్జెక్ట్స్ అనమాట. వి కాంట్ సీ త్రూ ఒపిక్ ఆబ్జెక్ట్స్ నుంచి మనం అవుట్ సైడ్ ఏం జరుగుతుందో చూడలేమన్నమాట. ఓకేనా? ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ నుంచి చూడగలం. ఓకేనా? అండ్ దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రాన్స్పరెంట్ అండ్ ఒపిక్ ఆబ్జెక్ట్స్. ఓకే, Now how shadows are formed. What? How shadows are formed. షాడోస్ ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందామా? షాడోస్ తెలుసు కదా మీ అందరికీ. ఎస్ ఆర్ నో? ఎస్, మీ అందరికీ షాడోస్ తెలిసే ఉంటాయి. షాడోస్ అనేవి ఎలా ఫామ్ అవుతాయో తెలుసుకుందామా? లెట్స్ బి లర్న్. ఓకే, when an opaque object comes in the way of light, a shadow is formed. ఇప్పుడు లైక్ మన ఇంట్లో ఒక టార్చ్ లైట్ ఉంది. ఆ టార్చ్ లైట్ ఇలా వాల్ మీద వేసాం. వాల్ మీద టార్చ్ లైట్ వేసాం అనమాట. వాల్ మీద లైట్ పడింది. ఆ టార్చ్ లైట్కి ఆ వాల్కి మధ్యలో తీసుకెళ్ళి మన హ్యాండ్ ఒపిక్ ఆబ్జెక్ట్ అనమాట. మన హ్యాండ్ ఇలా మన ఐస్ మీద పెట్టుకున్నారా? మీకు ఏమన్నా కనపడుతుందా? హ్యాండ్ అవుట్ సైడ్ ఏమన్నా థింగ్స్ కనపడుతున్నాయా? నో. అంటే మన హ్యాండ్ ఒపిక్ ఆబ్జెక్ట్ అనమాట. లేదా మీ ఇంట్లో మీ ఫాదర్వి కానీ మీ మదర్వి కానీ ఐ గ్లాసెస్ ఉంటే పెట్టుకొని చూడండి. పెట్టుకున్నారా? ఆ గ్లాసెస్లో నుంచి అవుట్ సైడ్ ఏముందో కనపడుతుంది కదా. ఎస్, వాటిని ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్స్ అంటారు అనమాట. లైట్కి అండ్ అట్ సైడ్ ఉండే ఆబ్జెక్ట్కి మధ్యలో, లైట్ వేకి మధ్యలో ఏదైనా ఒపిక్ ఆబ్జెక్ట్ మిడిల్లో వస్తే అప్పుడు షాడో ఫామ్ అవుతుంది అనమాట. అంటే మీరు ఇప్పుడు ఒక టార్చ్ లైట్ ఓపెన్ చేసి ఆ టార్చ్ లైట్ ఒక వాల్ మీద లైట్ ఆన్ చేసి మీ హ్యాండ్లా మధ్యలో ఇలా ఆ లైట్కి మధ్యలో ఇలా పెట్టారనుకో, మన హ్యాండ్ యొక్క షాడో వాల్ మీద పడుతుంది. అవునా కదా? ట్రై చేయండి ఇంట్లో. దాన్ని అలా షాడో ఫామ్ అవుతుంది. To understand how a shadow is formed, place an object between a source of light such as a torchlight or a lit candle and a వాల్కి ఒక క్యాండిల్ కానీ లేదా మేబీ ఒక టార్చ్ లైట్ కానీ వేసి వాల్కి టార్చ్ లైట్కి మధ్యలో ఏదన్నా ఒపిక్ ఆబ్జెక్ట్ని ఉంచితే ఏమవుతుంది? షాడో ఫామ్ అవుతుంది. You will see a dark patch in the shape of the object formed on the wall. Yes, ఒక డార్క్ ప్యాచ్ ఆ వాల్ మీద పడుంటుంది. ఒక డార్క్ కలర్ ప్యాచ్ అంటే బ్లాక్ కలర్ ప్యాచ్ వాల్ మీద. లైట్ మిగిలిన ప్లేస్ అంతా వైట్ కలర్లో లైట్ కనపడుతుంటుంది. ఎక్కడైతే మన ఒపిక్ ఆబ్జెక్ట్ పెట్టుంటామో ఆ ఒపిక్ ఆబ్జెక్ట్ షేప్ వాల్ మీద ప్యాచ్ లాగా డార్క్గా పడి ఉంటుంది అనమాట. ఎస్, అలా షాడోస్ ఫామ్ అవుతాయి. దిస్ డార్క్ పార్ట్ ఈజ్ ద షాడో. ఆ డార్క్ పార్టే షాడో. అండ్ నెక్స్ట్, ఏ షాడో is formed on the opposite side of the source of light. source of light యొక్క opposite side షాడో ఫామ్ అవుతుంది. అండ్ నెక్స్ట్, become shorter as the object moves away from the light. లైట్కి అవేగా వెళ్ళినప్పుడు షాడో షార్ట్గా కనపడుతుంది.
And next, look at there. This is a non-luminous object. Which is non-luminous object? Glass, lamp, or candle. What? గ్లాస్. ఎస్, గ్లాస్ లైట్ని ఇవ్వదు కదా. ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటే ఏంటి? లైట్ని ఇచ్చే ఆబ్జెక్ట్స్ని ల్యూమినస్ ఆబ్జెక్ట్స్ అంటారు. కానీ గ్లాస్ లైట్ని ఇవ్వదు. లైట్ని ట్రాన్స్పరెంట్ చేయగలదు, అంటే లైట్ని తన గుండా పాస్ చేయగలదు, అంతేగాని లైట్ని ఇవ్వదు గ్లాస్. గ్లాస్ అనేది ట్రాన్స్పరెంట్ ఆబ్జెక్ట్. ఓకేనా? నెక్స్ట్, ఏ గ్లాస్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్, దెన్ వుడ్ ఈజ్. గ్లాస్ ఈజ్ ఎ ట్రాన్స్పరెంట్ బట్ వుడ్ ఈజ్ opaque object. Yes, a shadow is always formed behind the source of light on the opposite side of the source of light on the wall. A shadow is always formed. ఎక్కడ ఫామ్ అవుతుంది? Opposite side of the source of a light. Yes. And next, sun and shadow. చూడండి ఇక్కడ పిక్చర్లో చూడండి. పిక్చర్లో ఇక్కడ ఒక బాయ్ ఏం చేస్తున్నాడు? టార్చ్ లైట్ వేసాడు. ఇక్కడ ఒక గర్ల్ తన ప్లే ఐటమ్ ఒకటి పట్టుకొని ఉంది. ఏమైంది? తన మీద టార్చ్ వేయంగానే ఇక్కడ వాల్ మీద ఏమైంది? తన షాడో పడింది అనమాట. తన షాడో తనకంటే బిగ్గర్గా ఉంది కదా. ఎస్ ఆర్ నో? ఎస్. ఇలా ట్రై చేయండి మీరు కూడా మీ ఇంట్లో. ఓకేనా? నెక్స్ట్, సన్ అండ్ షాడో. వాట్? సన్ అండ్ షాడో. ద లెంత్ ఆఫ్ ఎ షాడో ఫార్మ్డ్ వెన్ ఏ పర్సన్ The length of a shadow formed when a person or an opaque object comes in the way of the sunlight changes during the course of a day. ఇప్పుడు opaque item షాడో ఎలా ఫామ్ అవుతుంది? చెప్పండి. ఇందాక నేను చెప్పాను కదా. ఎస్, షాడో ఎలా ఫామ్ అవుతుంది నేను చెప్పాను కదా. ఎస్, ఆ షాడో యొక్క లెంత్ కూడా ఎలా ఫామ్ అవుతుంది? బేస్డ్ ఆన్ ద సన్లైట్ యొక్క డైరెక్షన్ని బట్టి షాడో ఒక లెంత్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. డ్యూరింగ్ ద డే ఒక డేలో సన్ ఒక్కసారి ఏమవుతుంది? డేలో సన్లైట్ ఫస్ట్ మార్నింగ్ టైంలో డల్గా ఉంటుంది, ఆ నూన్ టైంలో బాగా బ్రైట్గా ఉంటుంది, మళ్ళీ ఈవినింగ్ టైంలో మళ్ళీ డల్గా ఉంటుంది. అలా సన్ యొక్క బేస్డ్ ఆన్ ద సన్ యొక్క కోర్స్ని బట్టి షాడో యొక్క లెంత్ డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ఓకేనా? ద సన్ అపీరియన్స్ లో ఇన్ ద స్కై ఇన్ ద మార్నింగ్స్ అండ్ ఈవినింగ్స్ అండ్ హై అట్ నూన్స్. సన్లైట్ లోగా ఉండేది ఎప్పుడు? మార్నింగ్ టైంలో అండ్ ఈవినింగ్ టైంలో. హైగా ఉండేది ఎప్పుడు? నూన్ టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో. ద హయ్యర్ అండ్ ద సన్ ఈజ్ ఇన్ ద స్కై, ద షార్టర్ విల్ బీ ద షాడో ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ సన్ స్కైలో లోగా ఉన్నప్పుడు ఏమవుతుంది? సన్ స్కైలో హైగా ఉన్నప్పుడు ఏమవుతుంది? షాడో అనేది షార్ట్గా ఉంటుంది. ఇక్కడ పిక్చర్లో చూడండి, సెకండ్ పిక్చర్లో చూడండి. సన్ ఏముంది? హైగా ఉంది, బాగా హైగా ఉంది. హైగా ఉన్న టైంలో ఏమైంది? షాడో స్మాల్గా ఉంది. అవునా కదా? ఎస్, షార్ట్గా ఉంటుంది అనమాట షాడో. సన్ హైగా ఉంటే షాడో షార్ట్గా ఉంటుంది అనమాట. Those shadows are longer in the మార్నింగ్ అండ్ ఈవినింగ్. ఇంకా మార్నింగ్ టైంలో ఈవినింగ్ టైంలో షాడోస్ లాంగర్గా ఉంటాయి. ఇక్కడ పిక్చర్ మార్నింగ్ టైంలో పిక్చర్ చూడండి అండ్ ఈవినింగ్ టైంలో పిక్చర్ చూడండి. ఇవి రెండు ఎలా ఉన్నాయి? లాంగర్గా ఉన్నాయి కదా షాడోస్. ఎస్. అండ్ నెక్స్ట్, అండ్ ద షార్టర్ ఎట్ నూన్
అండ్ ద షార్టర్ ఎట్ ద నూన్. షార్టర్గా ఎప్పుడు ఉంటుంది? నూన్ టైంలో షార్టర్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ సౌండ్. వాట్ నెక్స్ట్ వాట్ sound. We can hear different kinds of sounds around us. We can hear different kinds of sounds around us. మన చుట్టూ చాలా kinds of sounds ని మనం వింటూ ఉంటాం అన్నమాట. such as people talking, music playing, dogs barking, and cars honking. Sounds can be loud or soft, pleasant or unpleasant. సౌండ్స్ లౌడ్గా ఉంటాయి, సాఫ్ట్గా ఉంటాయి, ప్లెజెంట్గా ఉంటాయి, అన్ప్లెజెంట్గా ఉంటాయి. ఇప్పుడు క్లాస్లో టీచర్ లేనప్పుడు వచ్చే సౌండ్స్ ఎలా ఉంటాయి? అన్ప్లెజెంట్గా ఉంటాయి. క్లాస్లో టీచర్ ఉన్నప్పుడు వచ్చే సౌండ్స్ ప్లెజెంట్గా ఉంటాయి. అవునా కదా? ఒప్పుకోవాలి. క్లాస్లో టీచర్ లేకపోతే ఓ అని పెద్దగా అరుస్తుంటారు. అదే టీచర్ ఉంటే సౌండ్ స్లోగా ఉంటాయి అన్నమాట. అవునా కదా? ఎస్, టీచర్ లేకపోయినా ఒకేలాగా ఉండాలి, టీచర్ ఉన్నా ఒకేలాగా ఉండాలి. ఎప్పుడు గొడవ చేయకూడదు అనమాట. ఎందుకో తెలుసుకుందామా? ఎందుకు అన్ప్లెజెంట్ నాయిస్ వల్ల ఏమవుతుందో మనం తెలుసుకుందామా? ఇప్పుడు అన్ప్లెజెంట్ నాయిస్ వల్ల ఎంత డేంజర్ అంటే ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా? లుక్ at the picture here. TV volume is there, and these two women are talking with each other, and this boy was crying and the telephone was ringing, and next two birds are there. These two birds are also making sound. Is it right now? Yes. Loud and unpleasant sounds are called noise. Loud and unpleasant sounds are called noise. Loud sounds ni unpleasant sounds ni ఏమంటారంటే noise అంటారనమాట. Too much noise disturbs us and can be bad for our health. Yes, లౌడ్ నాయిస్ వల్ల ఏమవుతుందంటే మన హెల్త్ డిస్టర్బ్ అయ్యి మన హెల్త్ బాగా బ్యాడ్ అయిపోతుంది. మన హెల్త్ పాడైపోయిద్ది అనమాట. ఎందుకంటే మన ఇయర్స్ ఉన్నాయి. ఒక పెద్ద స్పీకర్ బాక్స్ దగ్గరికి వెళ్ళి మనం ఆ స్పీకర్ బాక్స్ మోగుతున్నప్పుడు మనం వెళ్ళి అక్కడ చెవు పెట్టి వింటే ఎట్లా ఉంటుంది మనకి? చెప్పండి, ఎట్లా ఉంటుంది? మన ఇయర్స్ లోపల ఒక చిన్న ఒక స్మాల్ థింగ్స్ ఉంటాయి అన్నమాట, ఆర్గాన్స్ ఉంటాయి. ఆ స్మాల్ థింగ్స్ ఏమవుతాయి అంటే పాడైపోయి మనకి ఇయర్స్ వినపడడం ఆగిపోయిద్ది. చూడండి, అంటే వినపడకపోతే మనం అన్నీ ఇప్పుడు ప్రజెంట్ ఏది చెప్పినా వినగలుగుతున్నాం. అయ్యే మనకి చెవులు వినపడకపోతే మనం ఏమన్నా అసలుకి చూడండి. ఒక్కసారి మీ ఇయర్స్ క్లోజ్ చేసుకొని ఒక 10 minutes ఉండండి. ఉండలేరు కదా? అవునా కాదా? ఎస్. కాబట్టి అన్ప్లెజెంట్ నాయిస్ని మనము మేక్ చేయకూడదు అనమాట అసలుకి. ఓకేనా? మనకి ఇయర్స్ వినపడకపోతే చాలా కష్టం, మనం ఉండలేం. ఓకేనా? ఇక నుంచి మీరు ఎవ్వరు క్లాస్లో నాయిస్ మేక్ చేయకూడదు అనమాట. ఓకేనా? ఓకే. వీ షుడ్ ఫాలో సర్టన్ హ్యాబిట్స్ టు అవాయిడ్ నాయిస్. మనం సర్టన్ హ్యాబిట్స్ని ఫాలో చేస్తే మనం నాయిస్ని అవాయిడ్ చేయొచ్చు అనమాట. ఓకేనా? స్పీక్ సాఫ్ట్గా స్పీక్ చేయడం వల్ల, అంటే గట్టిగా అరవకుండా పెద్దగా అరవకుండా చిన్నగా మాట్లాడుకోవడం, ఏదైనా కానీ చిన్నగా మాట్లాడుకోవడం. అండ్ నెక్స్ట్ ప్లే ద టెలివిజన్ అండ్ మ్యూజిక్ సిస్టమ్ ఎట్ ఏ లో వాల్యూమ్. టీవీ వాల్యూమ్ కానీ లేదా మ్యూజిక్ వాల్యూమ్స్ కానీ చిన్నగా పెట్టుకోవడం, లో వాల్యూమ్లో పెట్టుకోవడం. టీవీ సౌండ్ మీ లైన్ ఎండ్ వరకు వినపడే అంత పెద్ద సౌండ్ పెట్టాల్సిన అవసరంలా, మీకు వినపడితే చాలు. అంటే పక్కన ఒక 3-4 హౌసెస్కి కూడా వినపడని అవసరంలా మీ టెలివిజన్ వాయిస్ మీకు ఒక్కరికి వినపడేలా పెట్టుకోవాలి. అంటే లో వాల్యూమ్ పెట్టుకోవాలన్నమాట. కాదు, మీరేం చేస్తారు? రిమోట్ తీసుకొని టీవీ రిమోట్ పెద్ద సౌండ్ పెడతారు. అది మీ ఇంట్లోనే కాకుండా చుట్టుపక్కల ఉన్న ఒక 4-5 హౌసెస్ని కూడా డిస్టర్బ్ చేస్తుంది. కాబట్టి అలా డిస్టర్బ్ చేయకుండా మీకొక్కరికి వినపడేలాగా సౌండ్ పెట్టుకోవాలన్నమాట. ఓకేనా? And this is our lesson. I hope you all are understand this lesson. Read the lesson again and again. Thank you all of you.